హలో గాయ్స్, వెల్కమ్ టు బీబీ8 తెలుగు రివ్యూ. అయితే నిన్న ఎపిసోడ్లో ఏం జరిగిందంటే, ఈ నాగమణికంట మొత్తానికి సేవ్ అయిపోయాడు కదా. నాగమణికంట అంటున్నాడు అనమాట బెడ్ పైన పడుకొని, అసలు నేను ఏం చేశానో నాకు తెలియట్లేదు వచ్చిన 2 రోజుల్లోనే అంటే. ఈ అబ్బాయి అంటుంటాడు, నువ్వు చేసిందేమి లేదు, మేమంతా ఏమనుకున్నామంటే ఉన్న ఈ కొద్దిసేపు గ్యాప్లో ఎవరైతే ఎక్కువ కమ్యూనికేట్ చేయలేదో, ఎవరైతే కొంచెం దూరంగా ఉన్నారో వాళ్ళని మేము చూస్ చేసుకున్నాం అన్నట్టుగా అన్నాడు. అంతే తప్ప ఏమి లేదు. డే 1 ఎవ్వడి మీద ఏం కోపం ఉండదు అంటూ అభయ్ చెప్పాడు. ఇంతలో ఓం ఆదిత్య గారు వచ్చారు. ఆయన మీరు మంచి శ్లోకాలు చెప్పారు. మీకు చాలా పాజిటివ్ వచ్చింది. మీరేం భయపడొద్దు. కానీ మాకు ఇది తప్పదు. మిమ్మల్ని చూస్ చేసుకోవాలి ఎవరినో ఒకళ్ళని అన్నట్టుగా మిమ్మల్ని చూస్ చేసుకున్నాం అన్నట్టు ఆయన కూడా చెప్తున్నారు. ఆ తర్వాత అభయ్ అందుకొని మీకు సర్రమంటూ ఇందాక కొంచెం కోపం వచ్చింది. అలా పెద్దవాళ్ళ మీద రాకూడదు. దాన్ని బట్టి నేను మీరు ఇమ్మెచ్యూర్డ్ అంటాను. అందుకే ఇచ్చాను అభయ్ అన్నదానికి ఓం ఆదిత్య కూడా సపోర్ట్ చేస్తూ అవును అంటే చెప్తాడు నాగమణికంటకి. అప్పుడు నాగమణికంట, మీరు నా సిచ్యువేషన్స్ చూడలేదు, నేను నా పాస్ట్ ఏంటో మీకు తెలీదు, నేను ఒక 6 మంత్స్ డోర్ కూడా ఓపెన్ చేయకుండా ఈ అవకాశం కోసం ఎదురు చూశాను, ఇది నాకు అంత ఇంపార్టెంట్ అని చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. ఈ ఓం ఆదిత్య కూడా త్రీ ఇయర్స్ నుంచి నాకు ఏ ఇన్కమ్ లేదని తన గురించి తాను చెప్పే ప్రయత్నం చేస్తాడు. మొత్తానికి నాగమణికంట అయితే స్పేస్ ని బాగా యూజ్ చేసుకుంటున్నాడు. తన గురించి ఎమోషనల్ గా చెప్పే ప్రయత్నం ప్రతి సిచ్యువేషన్ లో చేస్తున్నాడు. దీన్ని ఎవరిని దీన్నైతే ఎవరు ఊరుకోవట్లేదు హౌస్ మేట్స్. నిఖిల్, యష్మి చెప్పే ప్రయత్నం చేస్తారు. నీకు ఎంత సఫర్ ఉందో అది లోపల పెట్టు, బయటకు చూపించుకు, నువ్వు ఆడే ఆటలో చూపించు అంటూ చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇంకా అక్కడ సోఫాలో నాగమణికంట అండ్ పృథ్వీ అండ్ విష్ణుప్రియ డిస్కషన్ జరుగుతూ ఉంటది. వాళ్ళు చెప్తా పృథ్వీ అంటాడు, విష్ణుప్రియ కూడా నీకే ఓటేసింది నాగమణికంట అంటే ఏంటి దానికి కారణం ఏంటని అడుగుతారు. అయితే ఫెమినిజం అంటూ ఆమె ఆన్సర్ చెప్తుంది. చిన్నప్పటి నుంచి మా అమ్మ పెంచింది, అక్కడ ఉన్న వాళ్ళలో నాకు ప్రేరణ ఆల్రెడీ తెలుసు, నువ్వు అబ్బాయివి కాబట్టి అక్కడ ఏ అబ్బాయి ఉన్నా నేను చూస్ చేసుకునేవాడిని అంటే వాళ్ళంతా కామెంట్ చేస్తారు, గేమ్లో అలాంటివి ఏమి ఉండకూడదమ్మా అంటూ చెప్తుంటారు. అంతే. విష్ణుప్రియ ఇక్కడ మీలో ఫెమినిజం ఉంది అంటూ నాగమణికంటకి ఏదో చెప్తూ ఉంటది. ఆ సిచ్యువేషన్ చూస్తే నాకు నవ్వొచ్చింది. ఏదర్ విష్ణుప్రియకి ఓవర్ గా ఇంగ్లీష్ అన్న తెలిసి ఉండాలి, లేదా చాలా తక్కువ ఇంగ్లీష్ తెలిసైనా ఉండాలి. మరి ఆమె ఏ కండిషన్ లో ఉందో మనకైతే తెలియదు, నాగార్జున గారే చెప్పాలి. తర్వాత నాగమణికంటాను నిఖిల్ బయట సోఫాలో కూర్చుంటారు. అప్పుడు నిఖిల్ అదే టాపిక్ తీసుకొస్తాడు మళ్ళీ. ఆ నువ్వు ఎల్డర్స్ అలా అనకూడదు, నువ్వు అలా షార్ట్ టెంపర్ తెచ్చుకోకూడదు అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. అయితే నాగమణికంట ఎక్కడైనా కూర్చుంటే ఒంటరిగా కూర్చున్నా ఉంటారు, పక్కకు వచ్చి కూర్చుంటే అదే టాపిక్ మాట్లాడతారు. ఎల్డర్స్ అయితే నేనేం అనలేదు కదా, వీళ్ళిద్దరు మాట్లాడుకునే టాపిక్ ఓమాదిత్య గురించి. ఓమాదిత్య తనకు ఓటేసినప్పుడు ఇతను స్ట్రాంగ్ గా మాట్లాడతాడు కదా, దాని గురించి. ఎట్ లాస్ట్ నాగమణి కంటే చెప్పి ఇక్కడ అందరూ ఈక్వలే, ఫెమినిజం అంటూ ఎల్డర్స్ అంటూ ఏ కార్డు తీసుకురావద్దు, అందరూ ఈక్వలే, కంటెస్టెంట్స్ అందరూ ఈక్వలే అంటూ నిఖిల్ ని నువ్వు పదే పదే పోక్ చేస్తున్నావు, అయిపోయిన టాపిక్ ను వదిలేకుండా నువ్వు మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు అంటే నిఖిల్ నిన్ను కంఫర్ట్ చేయడానికి చేస్తున్నానంటూ నిఖిల్ చెప్తాడు. నాగమణికంట నువ్వు అలా పోక్ చేయడం నాకు అస్సలు నచ్చట్లేదు అని చెప్తాడు. అయితే నిఖిల్ ఓకే డన్ అయితే డన్ అంటాడు. కానీ ఇక్కడ నిఖిల్ ఎక్స్ట్రా ఇంట్రెస్ట్ తీసుకున్నాడు అనిపిస్తుంది. అది ఓం ఆదిత్య గురించి, తన ఓన్ మ్యాటర్ కూడా కాదు. పదే పదే నాగమణికంట ఎక్కడ ఎమోషనల్ గా జనాలకు కనెక్ట్ అయిపోతాడో, ఎందుకంటే అతను మాట్లాడే ఇవన్నీ అలాగే ఉన్నాయి కాబట్టి, నాకు ఈ అవకాశం ఇలా వచ్చింది, నాకు ఇదే లాస్ట్ హోప్ అన్నట్టుగా మాట్లాడుతుంటే ఆ కంటెస్టెంట్స్ కూడా వీడు ఎక్కడా సింపతి కొట్టేస్తున్నాడో అని వాళ్ళకి నచ్చడం లేదు అసలు. మళ్ళీ మళ్ళీ కంటెస్ట్ అందరూ పృథ్వీ మళ్ళీ అడుగుతాడు నాగమణికంటని, నువ్వు అలా సింపతిగా ఎందుకు మాట్లాడావు అంటూ. నిఖిల్ కూడా అదే అడుగుతున్నాడు. ఆ సింపతిగా ఎందుకు మాట్లాడాం, మేము అందరం అదే పొజిషన్ లో ఉన్నాము, నేను 3 ఏళ్ళు ఇంట్లో కూర్చున్నానంటూ నిఖిల్ కూడా అంటాడు. మొత్తానికి హీటెడ్ ఆర్గ్యుమెంట్ జరిగింది. కంటెస్టెంట్లు ఎవ్వరు పేరు కొట్టేస్తుంటే ఆ, ఒప్పుకోవట్లేదు. అయితే ఆ తర్వాత ఏమైందంటే, ఓమాదిత్య బెడ్ మీద పడుకొని ఉంటాడు. ఆ ఓమాదిత్యని చూపిస్తా ఉంటారు. అయితే నిఖిల్, ఓమాదిత్య సారీ చెప్పడానికి వచ్చినా నువ్వు ఎందుకు తీసుకోలేదు, అలా ఎల్డర్స్ చెప్తే వినాలి కదా అంటూ మాట్లాడతాడు. ఆయన ఫీల్ అవుతాడు కదా అని అంటే, నాకు అలాంటివి ఏమీ తెలియవు, నేను ఇక్కడ గేమ్ ఆడటానికి వచ్చాను అంటారు. కంటెస్టెంట్లు అందరూ కలిపి నువ్వు సింపతి గేమ్ ప్లే చేస్తున్నావా అంటే అదేమీ లేదని నాగమణికంట నోటితోనే చెప్పిస్తారు. అది వాళ్ళ టార్గెట్ మెయిన్గా. ఎక్కడ నాగమణికంట సింపతితో గేమ్ ఆడేస్తాడేమో అని వాళ్ళ భయం. ఆ తర్వాత నిఖిల్ చైర్లో నుంచి లేచి అక్కడికి సీత వస్తే సీతకి చెప్పే ప్రయత్నం చేస్తాడు. నాగమణికంటకి నేను కంఫర్ట్ ఫీల్ అవ్వాలని తన గురించి చెప్తే తను వినట్లేదు అన్నట్టు మాట్లాడతాడు.
అప్పుడు సీత తనకిష్టం లేనప్పుడు వదిలేసేయి అంటూ చెప్తుంది. నిఖిల్ ఓమాదిత్య ఎల్డర్ కదా! కొంచెం ఆయన చెప్పే మాట కూడా వినాలి కదా! అంటూ చెప్తుంటే ఆహ్, నాగమణికంట "నువ్వు పదే పదే దాన్నే గీకుతూ నువ్వు ఎల్డర్ అనే ట్యాగ్ తీసుకొస్తున్నావు. నీ ట్రిక్స్ అన్నీ నాకు తెలుసు. ఇంక నువ్వు దీన్ని ఆపేస్తే బావుంటదన్నట్టు" అంటున్నాడు. అంతటితో ఆగకుండా ఆ సిట్యుయేషన్‌లో ఎవరున్నారు అంటూ సోనియా అని పిలుస్తాడు. సోనియా అప్పుడు నాగమణికంట, ఓమాదిత్య కాన్వర్జేషన్ తన ఒపీనియన్ కూడా అడుగుతాడు. నాగమణికంట, ఓమాదిత్య సారీ చెప్తున్నా వినట్లేదు కదా! దాని గురించి. సోనియా గూడా వాళ్ళిద్దరి మధ్య సంభాషణ నాకు తెలీదన్నట్టుగా దాటవేస్తుంది. ఇంతలో లోపల మళ్ళీ సీత అండ్ నాగమణికంట సోఫాలో కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. నేను ఇంట్లోంచి వెళ్ళిపోవడానికి అందరూ ఓట్లేసి పంపిస్తుంటే ఎల్డర్స్ రెస్పెక్ట్‌గా మాట్లాడాలి అని ఆ సిట్యుయేషన్‌లో చెప్తారేంటి? నేను నేను నిఖిల్‌ని ఎప్పుడు ఆ సిట్యుయేషన్‌లో ఇంక చూడనా? ముందు ముందు నిఖిల్ ఇలాగే ఉంటాడా? ఎల్డర్స్‌తో ఇలాగే రెస్పెక్ట్ ఇస్తూ మాట్లాడతాడా? ఏ సిట్యుయేషన్ అయినా నేను చూస్తాను అంటూ నాగమణికంట అంటాడు. అండ్ విష్ణుప్రియ టాపిక్ తీసుకొస్తూ విష్ణుప్రియ ఫెమినిజం అది ఇది అని మాట్లాడుతూ నాకెందుకు ఓటేసావంటే నేను కొంచెం ఫెమినిజం లాగా కనిపించానంటూ మాట్లాడుతుంది. నేను చెప్పాను కదా! విష్ణుప్రియకి వచ్చి రాని ఇంగ్లీష్‌లో అది ఏం రాత్రవుతుంది. మాట్లాడిందో ఆమెకే అర్థం కాలేదు. నాగమణికంట అండ్ నైనిక నాగార్జున గారొచ్చి బయట చెప్పాలి. సోఫాలో కూర్చుంటారు. బయట బాగా వర్షం పడుతుందని మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఏంటో మరిప్పుడు కెప్టెన్సీ టాస్క్‌లో ఎవరు విన్నర్స్, లూజర్స్ ఉండరు. కెప్టెన్ ఎవరు ఉండరు హౌస్‌కి. ఇప్పుడేంటి పరిస్థితి అన్నట్టు మాట్లాడుకుంటా ఉంటారు. ఇంకొక రూమ్‌లో శేఖర్ భాష అండ్ బేబక్క మాట్లాడుకుంటూ ఉంటారు. అసల వ్యూ మాత్రం చాలా అదిరిపోయింది ఇక్కడి నుంచి అని బేబక్క చెప్తూ ఉంటది. శేఖర్ భాష గారు అన్ని వ్యూల్లో ఏ వ్యూ బావుంటది అన్నట్టు మాట్లాడతాడు. ఈ వ్యూనే బావుంది అంటే ఆయన అంటాడు ఐ లవ్ యూ అంటాడు. తెలిసిందే గదా! శేఖర్ భాష ఇలాంటి జోకులేస్తా ఉంటాడు. నాకెందుకో అనిపిస్తుంది వీరి కాంబినేషన్ కొంచెం ఫన్ జనరేట్ చేస్తది ముందు ముందు అని. ఉదయం అయింది. అందరూ లేచి పొద్దున్నే 'తారుమారు తక్కరమారు' సాంగ్ ఏశారు. దానికి డాన్స్ వేశారు. ఆ తర్వాత ఆ రూమ్‌లోకెళ్తే అక్కడ ఫుల్ వెజిటబుల్స్, ఎగ్స్ అన్నీ పెట్టి ఉంటాయి. మీరు రేషన్ పంపిస్తున్నారంటూ బిగ్ బాస్ చెప్తాడు. ఆ టేబుల్ దగ్గర డిస్కషన్ జరుగుతా ఉంటది. నిఖిల్ అందరికి చెప్తా ఉంటాడు. గ్రోసరీ కొంతవరకు వస్తది కదా మనకి. దాన్ని కొంచెం మనం ఇంకా బాగా సేవ్ చేస్తూ వాడుకుంటే ఇంకొన్ని రోజులు గ్రోసరీ లేనప్పుడు కూడా మనకు పనికొస్తది అంటే మళ్ళీ బెల్లం అప్పుడు నాన్ వెజ్ కూడా వస్తది. కాఫీ వస్తది మెయిన్‌గా. యష్మికి బాగా కాఫీ అంటే ఇష్టం అనుకుంటా. బాగా గంతులేస్తూ వచ్చి తీసుకుంటది. అందరూ వర్క్ డివైడ్ చేస్తున్నారు. నిఖిల్ అందరికి చెప్తున్నాడనమాట. షేర్ చేస్తున్నాడు. ఇంతకీ బేబక్క, సోనియా, నైనిక అండ్ సీత వీళ్ళందరూ కిచెన్ డిపార్ట్మెంట్ చూస్తున్నారు. మొత్తం ఓం ఆదిత్యతో సహా ఒక 6 మెంబర్స్ ఏమో హౌస్ బాధ్యత చూస్తున్నారు. ఒక 2 మెంబర్స్ ఏమో బాత్రూమ్ అలా షేర్ చేసుకున్నారు. అయితే బేబక్కొచ్చి శేఖర్ భాషతో చెప్తూ ఉంటది. సోనియా అడుగుతుంది తను ఏం చేయాలి అని. ఆహ్, ఏం చే ఏం చెప్పాలా అని ఆలోచిస్తున్నాను అంటాడు. అంటది బేబక్క. శేఖర్ భాష అంటాడు 5 మంది భార్యలున్నోళ్ళు ఎవరు అంటే ద్రౌపది అంటారు. 6 మంది భార్యలున్నారు ఎవరంటే చేపతి అంటది. అయితే చపాతీ చేయండి అంటాడు. అప్పుడు బేబక్క అన్నీ మర్చిపోయి నా ఇంటర్ అడ్రెస్ గుర్తు లేకుండా పోయి మా అమ్మానాన్నని మర్చిపోతే నన్ను మా ఇంటికి క్షేమంగా చేర్చరా సోనియా అంటూ చెప్తా ఉంటది. ఆమె స్లాంగ్‌తో కొంచెం బాగా జోక్‌లాగా ఎలివేట్ అవుతుంది. అక్కడ సోఫాలో అందరూ కూర్చొని ఉంటారు. సోనియా అప్పుడు ఆహ్, బేబక్కతో అంటుంటది. మా ఆకలంటే ఎంత ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉన్నావక్క అంటూ. నాకు తెలిసి బేబక్క బాగా చిర్రెత్తింది. కానీ ఏం అనలేక ఎవరైనా రెస్పాండ్ అవుతారేమో అని చెప్పి మళ్ళీ నువ్వేమన్నావు అంటూ రిపీట్ చేయించింది. రిపీట్ చేశాక నిఖిల్‌కి అర్థమైంది. ఇదేదో ఆర్గ్యుమెంట్‌లా ఉందని అడుగుతాడు. ఎందుకు ఆ మాట అన్నావంటే మరి అది కుక్కరు రావట్లేదని నేను ముందు నుంచి చెప్తున్నాను. మరి చూసుకోవాలి కదా అక్క అంటూ చెప్తది మళ్ళీ సోనియా. అప్పుడు బేబక్క నా తప్పేం లేదు అందులో. అది చిన్న మంట. సో, అది స్టీమ్ పోవాలి. అప్పుడే కదా కుక్కర్ తీసేది అని చెప్తుంది. అందుకే విజిల్స్ లాంగ్ గ్యాప్ తీసుకొనొస్తున్నాయి అని వాళ్ళు డిస్కస్ చేసుకుంటారు. చెక్ చేయమని అంటున్నాను నేను. ఏమీ లేదు అంటుంది సోనియా. "నువ్వు చేస్తావా? అయితే చెయ్యి" అంటాడు నిఖిల్. చెయ్యి ఎళ్లి చెయ్యి అంటుంటాడు నిఖిల్. సరే అని చెప్పి ఆళ్ళిద్దరూ లేసెళ్తారు నిఖిల్ సోనియా. కుక్కర్ విజిల్ ఇలా బలవంతంగా లేపితే ఇది కొద్దిసేపటికి ఉడకలేదంటారు. లేదంటే మీరే పాడు చేశారంటారంటూ నిఖిల్ చెప్తున్నాడు సోనియాతో. సోనియా నా చేత మళ్ళీ రిపీట్ చేయించింది కదా! అదే సిట్యుయేషను మళ్ళీ ఒకసారి చెక్ చేయలేదా అంటూ మాట్లాడుతుంది. కానీ ఇక్కడ ప్రేరణ అసలామె ఎలా అంటది, మీకు ఇన్ని రోజుల నుంచి కుకింగ్ చేస్తున్నారు. ఇంత ఎక్స్‌పీరియన్స్ ఉంది. మీకు తెలీదా అని మాట్లాడుతదేంటి సోనియా? ఎలా అంటది మిమ్మల్ని బేబక్క అంటూ మాట్లాడుతుంది. శేఖర్ భాష అంటాడు, "ఆ కుక్కరే పెద్ద ప్రాంక్ ఏమో చూడండి" అంటాడు. 14 మంది ఆకలితో ఉంటే ఆమంత ఇర్రెస్పాన్సిబుల్‌గా ఎలా ఉంటది అంటూ సోనియా గొడవ పెట్టుకుంటుంది. కానీ ఒక విషయం మర్చిపోయింది ఏంటంటే ఆమె కూడా కిచెన్ డిపార్ట్‌మెంటే. తెలిస్తే ఆమె చెక్ చేయాలి గదా! మరి ఏంటో మరి ఆమె అలా మాట్లాడుతుంది సోనియా.
ఇప్పుడు అర్జెంట్‌గా టాస్క్ పెడితే పరిస్థితి ఏంటి? ఎవరు ఏమి తినలేదు. త్వరగా చేయాలి కదా! అన్నట్టు మాట్లాడుతుంది. దీన్ని బట్టి చూస్తే సోనియాకి కొంచెం టంగ్ లూజ్ లానే ఉంది. ముందు ముందు చాలా గొడవలు చూడాల్సొస్తది. లేదంటే ఆ ఆకలికి తట్టుకోలేదేమో. ఈ రెండిట్లో ఏదున్నా మొత్తానికి గొడవలైతే ఖచ్చితంగా వస్తాయనిపిస్తుంది సోనియా నుంచి. 2 నిమిషాలు ఆగరేలేంట్రా వీళ్ళు అంటూ అభయ్ అంటుంటాడు. నిఖిల్ ఆహా! ఆహా! అంటూ నవ్వుతూ అభయ్‌ని కెప్టెన్ చేయండి ప్లీజ్ అంటుంటాడు. ఇక్కడేమో బేబక్క విజిల్ బలవంతంగా విజిల్ తీస్తారు కదా! ఇప్పుడు పప్పు చెక్ చేస్తారు. అయిందా అక్క అంటుంటది. అయింది అయింది అంటుంటది. ఇప్పుడు తాలింపెయ్యాలంటుంటది. బేబక్క భయపడిపోతుంది. అందరూ హాల్‌లో గ్యాదర్ అవుతారు సోఫాలో. బిగ్ బాస్ మాట్లాడుతూ ఈసారి మన కెప్టెన్ లేనందున ముగ్గురు చీఫ్‌లని ఎన్నుకుంటామంటూ చెప్పాడు. నిన్న టాస్కుల్లో గెలిచిన వాళ్ళల్లోనే ముగ్గురు చీఫ్‌లని ఎన్నుకుంటామంటూ చెప్తాడు. అయితే నబీద్, నిఖిల్, బేబక్క, ప్రేరణ, యష్మి ఆహ్, శేఖర్ భాష వీళ్ళల్లోనే ఎన్నుకుంటామంటూ చెప్తున్నాడు. ముందు ముందు మీకే స్టోరీ అర్థమవుతది అంటూ బిగ్ బాస్ చెప్తాడు. ఇంతలో ఆరెంజ్‌తో క్యాచ్ గేమ్ ఆడుతూ ఉంటారు. నిఖిల్, ప్రేరణ, శేఖర్ భాష, నబీదు వీళ్ళు ఆడుతూ ఉంటే బేబక్కొచ్చి ఫుడ్‌తో ఆటలాడకూడదు. బిగ్ బాస్ గారు పనిష్మెంట్ ఇస్తారు అంటే వీళ్ళు ఆడుతూ ఆడుతూ నబీదు బేబక్ కూడా పాస్ చేస్తాడు. బేబక్ క్యాచ్ పడతది. నిఖిల్ అంటాడు చూసారా వీళ్ళంత తెలివైనోళ్ళు మిమ్మల్ని కూడా ఆటలో ఇంక్లూడ్ చేశారు. మీరలా అంటున్నారని అని చెప్తాడు. ఇక్కడే కూర్చున్న సోనియాకి బల్బు వెలిగిపోయింది. ఫుడ్‌తో ఆటలాడుతున్నారు అంటూ ఇంక మొదలుపెట్టింది. సోనియా డిక్టేటర్ లాగా చెప్తుంది. ఎవరెవరైతే గేమ్ ఆడారో వాళ్ళు ఆరెంజ్ ముట్టుకోవడానికి వీల్లేదు, తినడానికి వీల్లేదు అని చెప్తూ ఉంటది. ఇక మెల్లగా అందరూ వచ్చి సోనియా పక్కన సోఫాలో కూర్చుంటూ మాట్లాడుకుంటూ ఉంటారు. నబీద్ అయితే నేను రెండే 2 క్యాచ్‌లేసినా నేనేం చేయలేదు అంటుంటాడు. నా దృష్టిలో అది డిస్‌రెస్పెక్టింగ్ ఫుడ్. ఎంత కష్టపడితే అదొచ్చింది. నువ్వు కాపాడుకోవాలి కదా! అన్నట్టుగా సోనియా మాట్లాడుతా ఉంటది. బేబక్క అందుకని అంతా నువ్వే చేసావు శేఖర్ భాష అంటూ మాట్లాడుతుంది. వీళ్ళిద్దరి కాంబినేషన్ అయితే చాలా బావుంది. భాషాది, బేబక్క కాంబినేషను నేననేది. ఇంతలోకి సోనియా నాకు మణికంఠ పాయింట్ ఇచ్చాడు. మణికంఠ స్టార్ట్ చేశాడు ఫస్ట్ ఇలా ఫుడ్ స్పాయిల్ చేయకూడదన్న పాయింట్ నాకు మణికంఠ ఇచ్చాడని చెప్తా ఉంటది. సడెన్‌గా శేఖర్ భాష సీరియస్ అయిపోయి "నువ్వు అలా రూల్స్ ఎలా పెడతావు? నువ్వు కాంట్ టచ్ ద ఆరెంజెస్ అని ఎలా అంటావు? నేను తింటాను" అంటుంటూ మాట్లాడతాడు. "నువ్వు ఫుడ్‌ని అలా డిస్‌రెస్పెక్ట్ చేయకూడదు" అంటే ఇదేమన్నా దేశ జెండానా? అంటుంటాడు. సోనియానేమో అవును ఇది దేశ జెండా కంటే తక్కువేం కాదంటూ మాట్లాడుతుంది. ఫుడ్ అంటే ఫుడ్డే అంటుంది. సోనియా నువ్వు ఆడేసి అక్కడ పెట్టేస్తే అది ఎవరో ఒకళ్ళు తింటారు కదా! కింద పడేసి, మీద పడేసి. కావాలంటే నువ్వు తిను అంటుంది. శేఖర్ భాష అవును ఇది నేనే తింటాను. నేనే తింటాను కానీ నువ్వు తినకూడదు అనే రూల్స్ మాత్రం నువ్వు సెట్ చేయలేవు అంటుంటాడు. ఇంతలో మనకంటే అందుకొని అవును అది ఎవరైనా తీసుకునే ప్రమాదం ఉంది కాబట్టి మీరే ఆడుకొని మీరే తినండి అని మాట్లాడుతుంటాడు. శేఖర్ భాష మొత్తాన్ని ఒలిచి తినేస్తాడు. తినేసి ఆర్గ్యుమెంట్ జరుగుతూ ఉంటది. సింపుల్‌గా ఆడుతుంటే ఏదో ఒకటి గెలకాలి అంటూ శేఖర్ భాష మాట్లాడుకుంటూ తినేస్తాడు. నువ్వెవరు రూల్స్ పెట్టడానికంటూ శేఖర్ భాష మాట్లాడుతా ఉంటాడు. ఫర్నిచర్‌కే రూల్స్ ఉన్నప్పుడు వీటికి రూల్స్ ఉండవా అంటూ సోనియా చెప్తా ఉంటది. బిగ్ బాస్ అయితే ఎక్కడ చెప్పలేదు ఫుడ్ రూల్స్ గురించి అంటూ శేఖర్ భాష అంటాడు. నిజానికి అది అలా చేయడం తప్పంటే తప్పే. తను తినేటట్టయితే తప్పే కాదు. తన ఆరెంజ్ తన ఇష్టం అన్నట్టే ఉంటది. సోనియా నాకు తెలిసి ఇలాంటి వాటికి అలవాటు పడిపోయి ఎప్పుడో బుట్టలో పడిపోతది. ఏదో చిన్న వాటికే నసనసగా గొడవలు పెట్టుకుంటూ బయటకొచ్చేస్తదేమో నాకనిపిస్తుంది. మరి రెండో రోజే ఈమె ఎంత సేటు అందరి మీద పడుతుంది గాబట్టి. కొంతసేపు అయ్యాక శేఖర్ భాష మెల్లగా ఫ్లిప్ అయిపోయాడు. వెంటనే సోనియా దగ్గరికెళ్ళి నేను నేనేదో కావాలని చేశాను. ఫన్ క్రియేట్ చేద్దామని ఏదో క్రియేట్ చేశాను. మీరు అసలు మాట్లాడరనుకున్నాను. నా మీదే ఇంత ఇదిగా మాట్లాడారు. చాలా హ్యాపీ అంటూ అన్నీ మర్చిపోండి అంటూ చెప్పుకొచ్చాడు సోనియాతో. మీరైతే అలాగే తినండి ఫుడ్డు అంటూ సోనియా గూడా మాట్లాడింది. ఇంతలో ఓమాదిత్య అందుకొని సైలెంట్‌గా కూర్చోవడం ఎందుకు ఏదో యాక్టివిటీ ఆడదాం అన్నట్టుగా స్టార్ట్ చేసాం ఆ గేమ్ అంతే ఏం లేదు దాన్ని ఇగ్నోర్ చేయండి. నేను కావాలనే ఇదంతా చేశానన్నట్టు అంటుంటాడు. ఓమాదిత్య సెకండ్ డేనే ఏంటి శేఖర్ భాష విశ్వరూపం చూపిస్తున్నాను అనుకున్నాను నేను అంటూ నవ్వుతూ చెప్తున్నాడు. ఇంతలోకే శేఖర్ భాష ఓమాదిత్యతో నడుస్తూ నేనే ఇక్కడ ఉండలేకపోతున్నాను. మన బక్కబాబు అంత సైలెంట్‌గా తనొక్కడే ఒక రూమ్‌లో కూర్చొని ఎలా ఉంటున్నాడు అంటే, బక్కబాబు ఎవరా అంటూ ఉంటాడు. అది మణికంఠ గురించి తను మాట్లాడేది. ఓహ్! అవును నీకంటే బక్కగా ఉంటాడు అందుకని, నాకంటే బక్కగుంటాడు కదా! అందుకని అంటూ శేఖర్ భాష చెప్తాడు. ఇంతలో యాక్టివిటీ గేమ్ స్టార్ట్ అయిపోద్ది. బిగ్ బాస్ చెప్తాడు. ఒక కేజ్‌లా ఉంటది. దాంట్లో రకరకాల కలర్స్ ఉన్న తాడ్లుంటాయి. ఆ తాడ్ల మీద వీళ్ళు బ్యాలెన్స్ చేస్తూ నిలబడాలి. ఇక్కడ బయట ఒక ఒక స్పిన్ ఉంటది. ఆ స్పిన్నర్‌ని తిప్పితే ఆ స్పిన్నర్‌కి ఆ కలర్‌ఫుల్ తాడ్స్ అన్నీ అతికించుంటాయి. ఏ కలర్ తాడు
దగ్గర ఆగుతుందో ఆ కలర్ తాడుని అక్కడ కేజ్ లోపల కట్ చేయాలి. దాని మీద నిలబడిన వాళ్ళు వేరే కలర్ తాళ్ళ మీద నిలబడి సర్దుకోవాలి. అలా ఒక్కొక్కటిగా కట్ చేస్తూ ఉంటారు. అది గేమ్. ఇప్పుడు సంచాలకుగా వచ్చి అభయ్ ఉన్నాడు. ఆ తాళ్ళు కట్ చేస్తూ బేబక్క కింద తాగుతది. ఇంతలో ఔట్ అవుతది. దిగిపోతది. ఆఖరికి ఒక 2, 3 తాళ్ళే మిగులుతాయి. అందరూ అక్కడ అడ్జస్ట్ అయ్యి నిలబడతారు. ఇప్పుడు చూడాలి. ఆఖరికి 1, 2 తాళ్ళు మిగులుతుంటే అందరూ అడ్జస్ట్ అవుతూ ఉంటారు. నైనిక మాత్రం బాగా ఆడింది ఇక్కడ. నైనిక అసలు చాలా అసల ఆహ్, స్ తను తాళ్ళు పట్టుకొనే ఉంది. ఒక్క తాడు మీద అంతమంది బ్యాలెన్స్ చేయడం అంటే మామూలు విషయం కాదు. అయితే ఎవరి కాళ్ళు బానే ఆడారు. ఇంతలోకి శేఖర్ భాషాను, నబీల్ వాళ్ళిద్దరూ పడిపోయారు. ఇప్పుడొచ్చేసారు. ఇప్పుడు అట్ లాస్ట్ నైనిక అండ్ నిఖిలే ఉన్నారు. నైనిక ఇలా కాళ్ళతో చేతుల్ని మెలిపెట్టి తాడు పట్టుకుంది. కింద ఇలా ఏలాడింది. సో, తన హెయిర్ వచ్చి కింద గ్రౌండ్‌కి టచ్ అయింది. సో, నైనిక అంత కష్టపడి ఔట్ అయిపోయింది. ఇప్పుడు నిఖిల్ విన్నర్ అయ్యాడు. బిగ్ బాక్స్ మీరు చీఫ్ అయినందుకు కంగ్రాట్స్ అంటూ నిఖిల్‌కి కంగ్రాట్స్ చెప్పారు. గేమ్స్ లేడీస్, జెంట్స్ ఈక్వల్‌గా ఆడాలి గదా! నైనిక బాగా ఆడిందంటూ శేఖర్ భాష అంటే బేబక్క గూడా అవును గ్రేట్ అంటుంది. ఇంతలో ఇటువైపు ఓమాదిత్యను, నబీలు కూర్చొని మాట్లాడుకుంటా ఉంటారు. నబీల్ అంటుంటాడు, "పైనున్న వాళ్ళని కిందకి నూకేయాల్సింది. సేఫ్ గేమ్ ఆడకూడదు మనం. చీఫ్ అంటే కెప్టెన్‌తో ఈక్వల్ గదా! కెప్టెన్‌కున్నవన్నీ ఉన్నాయి కదా! సో, మనం అనవసరంగా సేఫ్ గేమ్ ఆడాం. ముందుగానే అందరిని పడేయాల్సిందంటూ మాట్లాడుతున్నాడు. అండ్ మణికంఠ ఒక సీరియస్ లుక్కు చూస్తూ బేబక్కని నవ్వుతూ బానే లాగిచ్చేస్తున్నారు అంటుంటాడు. అవును. అంతే మరి. నాకు అదే ఇష్టం. సీరియస్‌గా ఉంటే నాకు నేను నచ్చను అంటుంది బేబక్క. మణికంఠనేమో నాకలా చేత కాదు. నా మైండ్ సెట్ ఏంటంటే నేను ఈజీగా డైల్యూట్ అయిపోతాను. ఈ బ్రెయిన్‌లో ఏమన్నా పెట్టుకుంటే అసలు ఆలోచన శక్తి ఉండదు నాకు. ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అంటూ చెప్తాడు. ఆహా! ఓకే. అంటుంటది బేబీ. మణికంఠకి ఏదో అర్థమైపోయింది. తను బ్రెయిన్ గేమ్ తప్ప ఏమి ఆడలేను. మేబీ ఫిజికల్ టాస్క్ ఆడలేడు. మిగతా వాళ్ళతో కలవలేడు. ఇలా నైవ్‌గా ఒక్కొక్కళ్ళతో కూర్చొని కూసేపు మాట్లాడడం మాత్రమే చేయగలుగుతున్నాడు. స సీరియస్ టాపిక్సే కాకుండా సరదాగా మాట్లాడాలి. అందరితో సరదాగా ఫన్ చేస్తూ ఉండాలనే యాంగిలే లేదు 'మణికంఠలో'. ఇటువైపు 'శేఖర్ భాష', 'విష్ణుప్రియ' వీళ్ళంతా కూర్చొని మాట్లాడుకుంటారు. ఆ అబ్బాయి, నైనిక, నబీలు ఉంటారు. అయితే 'శేఖర్ భాష' ఏదో ఆనియన్ టాపిక్ వస్తూ ఆనియన్‌కి అపోజిట్ ఏంటో తెలుసా? ఆనిస్తాను అంటాడు. అక్కడ ఆళ్ళందరికి అర్థమయ్యి నవ్వుకుంటా ఉంటారు. ఆనియను, ఆనిస్తాను. అయితే ఈ నబీల్‌కి అర్థం కాదు. కొంతసేపటికి వాళ్ళు చెప్తారు. అప్పుడు అర్థమయ్యి అబ్బా! 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 ఏం జోకు అంటూ నవ్వుతుంటాడు. మళ్ళీ ఇటువైపు మణికంఠ ప్రేరణతో యష్మితో ఒక సోఫాలో కూర్చొని మాట్లాడుతూ ఉంటాడు. నేనే కాదు నువ్వే కాదు నేను గూడా మనుషులు ఎక్కడ దొరుకుతారా అని వెయిట్ చేస్తున్నాను. రెండో రోజుకి చూసావా వాళ్ళెలా మారిపోయారో అంటూ చెప్తూ ఉంటాడు. ఈ మణికంఠ అన్ని సీక్రెట్ టాస్కే. ఇలా అందరినీ పుల్లలు పెడుతూ మాట్లాడుతూ ఉంటాడు. అయితే ప్రేరణకి ఎక్కడో టచ్ అయింది. టచ్ అయ్యి నేను నీకో సజెషన్ ఇవ్వనా అంటూ మొదలెట్టింది. నువ్విలా ఒంటరిగా లాస్ట్ అయినట్టు కూర్చొనుంటే వర్కౌట్ అవ్వదు. ఇది రెండో రోజు ఆల్మోస్ట్ అందరూ గేమ్ స్టార్ట్ చేశారు. నువ్వు మాత్రమే అలా విడిగా కూర్చొని ఉంటావు. అంటే ఇతనేమంటాడు మణికంఠ నాకు నేను నన్ను నేనుగా ప్రొజెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను గానీ అని చెప్తా ఉంటాడు. ఇటువైపు శేఖర్ భాషను చూపిస్తారు. మళ్ళీ వాళ్ళు అభయ్ మాట్లాడుతుంటాడు శేఖర్ భాషతో. "అన్నా నువ్వు మాత్రం అసలు ఎవ్వరు ఏమన్నా పట్టించుకోవు. హ్యాపీగా నవ్వుతా ఉంటావు ఎప్పుడు ఫన్‌గా. నీకంటే నేను చిన్నోడినైనా నేను నిన్నేమన్నా నువ్వు పట్టించుకోవట్లేదన్నా" అంటూ శేఖర్ భాషను పొగుడుతుంటాడు. బిగ్ బాస్ గేము అక్కడ కోన్స్ పెట్టుంటాయి. కలర్ కలర్ కోన్స్. ఆ కోన్స్‌ని కాళ్ళతో గెంతుతూ తీసుకెళ్ళి అటువైపున 8 కోన్స్‌తో బిల్డ్ చేయాలి. చేస్తే వాళ్ళు విన్ అవుతారు. గేమ్ స్టార్ట్ అయింది. సంచాలకుగా సీతని పెట్టారు. నైనిక విన్ అయింది. చాలా స్పోర్టివ్ నైనిక బాగా ఆడింది. కాకపోతే ఈ గేమ్ ఆడుతున్నంత సేపు చూడలేక నవ్వొచ్చి చచ్చిపోయాను నేను. ఏంటంటే కాళ్ళ సందులో పెట్టుకొని తీసుకెళ్ళమంటే ఒక్కొక్కళ్ళు ఎక్కడెక్కడో దోపారు దాన్ని. పైపెచ్చు దాన్ని తీసుకెళ్ళి పరిగెత్తమంటే పరిగెత్తలేక అసలు శేఖర్ భాషని చూస్తే నాకు నవ్వు ఆగలేదసల. బిగ్ బాస్ మిమ్మల్ని అభినందిస్తున్నారు. మీరు సెకండ్ చీఫ్‌గా ఎంపికయ్యారంటూ నైనికని గురించి మాట్లాడారు. మళ్ళీ ఇక్కడ మణికంఠ సీతతో బయట సోఫాలో కూర్చొని మొదలెట్టాడు. ఈ గేమ్‌లో నాకు నిఖిల్ దొరుకుతాడనుకున్నాను దొరకలేదంటూ పెద్ద డిక్టేటర్‌లా మాట్లాడడం మొదలెట్టాడు. అయితే ఈ సీత మాత్రం కొంచెం నేను హర్ట్ అయ్యానంటూ మాట్లాడుతుంది. ఏంటంటే నిఖిల్ అంట నేను ఆహ్, నైనికకి కంగ్రాట్స్ చెప్పినప్పుడు నేను సంచాలకుగా ఎన్నికైనాను నాకు కూడా కంగ్రాట్స్ చెప్పండి అని ఊరికే ఫన్ వేలో అందంట. నిఖిల్ పక్కన నుంచి పక్కకెళ్ళి ఆడుకో అన్నాడంట.
అని కామెంట్ చేశాడంట. ఏంటో తను అందరిని అలాగా కామెంట్ చేస్తాడు ఏంటో మరి. ఈ టైంలోనే పక్కన నయనిక కూడా వచ్చి కూర్చుంది. ఆ మాటలన్నీ వింటూ ఉంది. ఇంతలోకి మణికంఠ అన్నాడు, "నువ్వు స్ట్రైట్‌గా చెప్పాలి నిఖిల్‌కి నీకేమన్నా ఇలా బాధ కలిగితే" అని చెప్తున్నాడు. ఇంతలో నయనిక నిఖిల్ వస్తున్నాడు అనడంతో ఆపేస్తారు ఇంకా ఆ టాపిక్. ఇంతలో హాల్‌లో అందరూ గ్యాదర్ అవుతారు. బిగ్ బాస్ ఒక చీఫ్‌గా గెలిచిన ఇద్దరు నిఖిల్, నయనిక ఇద్దరిని నుంచోబెట్టి మిగతా ప్లేయర్స్ ఉన్నారు కదా! శేఖర్ భాష, బేబక్క, ఆహ్ యష్మి వీళ్ళ ముగ్గురిని నుంచోబెట్టి వీళ్ళ ముగ్గురిలో ఒకళ్ళని చీఫ్‌గా ఎన్నుకోవడానికి మీ ఇద్దరు చూస్ చేసుకోండి అని చెప్తారు. సో, నయనికను, నిఖిల్ పర్సనల్‌గా మాట్లాడుకొని ఒకళ్ళని చూస్ చేసుకోవాలి. సో, బయట వీళ్ళిద్దరూ డిసైడ్ అయ్యారు ఎవరిని చీఫ్‌గా ఎన్నుకోవాలో వాళ్ళ నలుగురిలో అని చెప్పి. సో, బిగ్ బార్ బయట అందరూ గ్యాదర్ అయ్యారు. సో, ఒక స్టూల్ మీద ఒక ప్లేట్ లాగా పెట్టారు వాళ్ళ ఫోటోస్‌తో. వాళ్ళు ఎవరి కళని చెదరగొట్టాలనుకుంటున్నారు అంటే, ఎవరిని మీరు చీఫ్‌గా ఎన్నుకోకూడదనుకుంటున్నారో వాళ్ళ పేర్లు చెప్పండి అని చెప్పారు. ఫస్ట్ నబీల్ పేరు చెప్పారు. పైనుంచి ఏదో పడి ఆ ప్లేట్ పగిలిపోయింది. సో, నబీల్ పక్కన మణికంఠ కూర్చున్నాడు. ఇక్కడ ఒక పాయింట్ చూడండి. మణికంఠ నబీల్‌ని అడుగుతున్నాడు. "ఏంటి రీజన్ కనుక్కో" అన్నట్టుగా సీరియస్ ఫేస్‌తో అయితే సరే అని చెప్పి నబీల్ లేచి రీజన్ అడిగాడు. రీజన్ అడిగితే నిఖిల్ చెప్తున్నాడు, "మీరెక్కడ అంతగా మాట్లాడినట్టు అనిపించలేదు. సరిగ్గా కలిగినట్టు అనిపించలేదు" అంటే నబీల్ అంటాడు, "ఎక్కడ నన్ను మాట్లాడిస్తేనే కదా! మీరు ఏది నన్ను మాట్లాడనివ్వరు" అంటూ నబీల్ కూడా చెప్తున్నాడు. ఏంటో ఇక్కడ నిఖిల్ అసల ఏంటో అతని ఫీలింగ్ అతను పెద్ద ఇదని మనగాడని ఫీలింగో ఏంటో. చక్కగా ఈ అమ్మాయిని అడిగాడు. నైనికని ఆ అమ్మాయి కరెక్ట్‌గా చెప్పింది. కమాండ్ చేస్తూ పనులు చేపించాలి చక్కగా. ఫ్రెండ్లీగా ఉంటూనే అట్ ది సేమ్ టైమ్ కమాండ్ చేస్తూ పనులు చేపించాలి. అది మీలో లేదనుకుంటున్నాను అంటే, "నీలో ఉందా?" అని అడిగాడు నైనికని నబీల్. నేను చూపించుకుంటాను. నేను ప్రూవ్ చేసుకుంటాను" అని నైనిక తన గురించి తను చెప్పింది. అంటే ఎండ్ అయిపోయింది. నెక్స్ట్ బేబక్కది పగలగొట్టారు. బేబక్క ఏం పర్వాలేదు గైస్ నేను ఈ పవర్ ఇస్తేనే చేస్తారని ఏమీ లేదు. మార్నింగ్ అసలు ఏమీ లేనప్పుడు చీఫ్ ఎవరు లేనప్పుడు మనకు మనం చేసుకోలేదా? అలాగే చేసుకుంటాము అంటూ బేబక్క మంచి ఆన్సర్ ఇచ్చింది. నెక్స్ట్ శేఖర్ భాష వంతొచ్చింది. శేఖర్ భాషని పగలగొట్టారు. పైకి లేచి శేఖర్ భాష నాకు రీజన్ కావాలని చెప్పాడు. అయితే ఆ నిఖిల్ "అన్న మీరు కాన్స్టెంట్‌గా ఉండట్లేదు. ఒక్కోసారి హైపర్ అవుతున్నారు" అంటూ నిఖిల్ చెప్పుకొచ్చాడు. ఇంతలోకి నైనిక ఏం చెప్పింది, చీఫ్ అంటే కొంచెం బాధ్యతగా ఉండాలి. మార్నింగే లెగవాలి అండ్ ఈవినింగ్ అందరూ పడుకున్నాక పడుకోవాలి. ఐ జస్ట్ కేర్ అబౌట్ యూ. అందుకే నేను అలాగా మీ గురించి ఆలోచించే నేను అలా చెప్పాను. మేబీ ఇది మీకు ఎక్కువేమో అని చెప్పి చెప్పానన్నట్టుగా మాట్లాడుతుంది. ఇక్కడ ఒక పాయింట్ గమనించాలి. శేఖర్ భాష మీ ఇద్దరిలో ఎవరి డెసిషను అని అడుగుతున్నాడు. ఆలోచించండి అసలు అది నన్ ఆఫ్ టాపిక్. ఇద్దరు కలిసి ఒక డెసిషన్ చెప్తున్నప్పుడు మీ ఇద్దరిలో ఎవరి డెసిషన్ అంత పర్టిక్యులర్‌గా ఎందుకు? ఎందుకంటే ఇక్కడ శేఖర్ భాష కూడా తక్కువోడు ఏం కాదు. మీరు బాగా గమనిస్తే 'ఆరెంజెస్' గేమ్‌లో ఆరెంజెస్ ఆడుతున్నప్పుడు సోనియా శేఖర్ భాషని మీరు ఫుడ్‌ని అలా చేయకూడదు అన్న టైంలో ఆర్గ్యూ చేస్తూ నాకు మణికంఠ చెప్పాడు. ఫుడ్ చూడు ఎలా ఆడుతున్నారో అలా ఆడకూడదు కదా! అన్నట్టు మణికంఠ చెప్పాడంటే వెంటనే దానికి కొన్ని ఆ ఆర్గ్యూ అయిపోయిన వెంటనే శేఖర్ భాష మణికంఠ మీద పంచేసాడు. ఏమని? "అసలు నేనే ఉండలేకపోతున్నాను. మన ఈ బక్కోడు అసలు ఒకే గదిలో ఎవరితో మాట్లాడకుండా ఎలా ఉంటాడు?" అని వెంటనే మణికంఠని టార్గెట్ చేసినట్టు నాకు ఆ సిట్యుయేషన్‌లో అనిపించింది. సో, ఇప్పుడు కూడా ఈళ్ళిద్దరిలో ఎవరు డెసిషన్ చెప్పారో వాళ్ళని టార్గెట్ చేసుకుందాం అని అనుకున్నాడేమో శేఖర్ భాష. అని నాకనిపిచ్చింది. మేబీ అది కరెక్టో కాదో ముందు ముందు చూడాలి. శేఖర్ భాష అంత ఇదిగా సీరియస్‌గా గేమ్ ఆడుతున్నాడా అన్నట్టుగా ముందు చూడాలి. ఇంతలో కొంతమంది ఈ సీతక్క వీళ్ళంతా కలిపి బేబక్కని మీరు ఫైట్ చేయాలి. అదేంటి మీరు కరెక్ట్ కాదు చీఫ్‌కి అంటే వెంటనే ఓకే. మీ డెసిషన్ ఒప్పుకుంటానని వెంటనే వచ్చి కూర్చున్నారేంటి? అనడంతో మళ్ళీ బేబక్క లేచి సరే అన్నట్టుగా మాట్లాడుతుంటే ఈ నైనిక అంటుందనమాట. మీరు కరెక్ట్ కాదని అన్నది ఎందుకంటే, మీరు చూసారా వాళ్ళు గొడవ పెట్టుకోండి అంటే వెంటనే లేచి మీరు వాళ్ళు చెప్పిన దానికి హ్మ్. వాళ్ళు చెప్పిన దానికి ఇలా మౌల్డ్ అయిపోయి మీరు రెడీ మాట్లాడుతున్నారు. అదే స్విచ్ అయిపోవడం అంటే మీరెందుకు అలాగా ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయారు వాళ్ళకి. అందుకే చీఫ్‌కి మీరు కరెక్ట్ కాదని చెప్పారు అన్నట్టు నైనిక మాట్లాడుతుంది. మీరు ఫస్ట్ అన్న ఒపీనియన్‌కే స్టిక్ అయ్యి ఉండాలి గదా! వాళ్ళు చెప్పగానే లేచి ఇన్‌ఫ్లూయెన్స్ అయిపోయి వాళ్ళు గొడవ పెట్టుకోమంటే ఎలా మాట్లాడుతున్నారు కదా! అది ఇన్‌ఫ్లూయెన్స్ అవ్వకూడదు కదా! అన్నట్టు నైనిక అంటుంది. ఇప్పుడు ఫైనల్‌గా మిగిలింది యష్మి. యష్మిని సెలెక్ట్ చేశారు చీఫ్‌గా. అయితే ఇక్కడ సోనియాకి యష్మిని సెలెక్ట్ చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే యష్మి కంటే నబీల్
చాలా బెస్ట్ కదా! తను గేమ్స్ ఆడుతున్నాడు. పైపెచ్చి మీకేమైనా కావాలా అంటే పదే పదే అడుగుతున్నాడు చక్కగా. నబీల్ బాగా రెస్పాన్సిబుల్‌గా ఉన్నాడు. ఈ పొజిషన్ ఏం లేనప్పుడే చీప్‌గా ఇంకా మనం పెడితే బావుంటుంది గదా! అని చెప్పి సోనియా ఆర్గ్యూ చేసింది. ఇంకా యష్మినేమో వాళ్ళు ఆల్రెడీ డిసైడ్ చేశారు కదా! నీకేంటి ప్రాబ్లమ్ అంటే సోనియా యష్మి మీద కూడా కామెంట్ చేసింది. యాక్టివిటీ స్టార్ట్ అవుతుంది. డ్రెస్ చేంజ్ చేసుకోమంటే డ్రెస్ చేంజ్ చేసుకోదు. చాలా ఇర్రెస్పాన్సిబుల్‌గా ఉంటుంది అని చెప్తుంది. కానీ యష్మినేమో నాకది కంఫర్ట్ నా డ్రెస్ గురించి నీకెందుకు అని యష్మి మాట్లాడుతుంది. మొత్తానికి సందట్లో సడేమి అంటూ శేఖర్ బాద్షా లేచాడు. లేచి మీరు నన్ను హైపర్ అన్నారు కదా! ఇప్పుడు యష్మి ఆర్గ్యూయింగ్ విత్ సోనియా గదా! సో, యష్మి హైపర్‌గా లేదా? నాకు యష్మికి ఏంటి ఇప్పుడు డిఫరెన్స్ ఏంటి అని అడిగాడు. అంటే నిఖిలేమో అన్నా నువ్వు బ్యాలెన్స్‌డ్ కోల్పోతున్నావు. బ్యాలెన్సింగ్ ఉండాలి. యష్మి షీస్ డిఫెండింగ్ హర్ అని చెప్పి చెప్తున్నాడు. తనకు తను సపోర్ట్ చేసుకోవడానికి యష్మి మాట్లాడుతుందక్కడ. అంటే వెంటనే శేఖర్ భాష కూర్చున్నాడు. ఇంతలో ఈ ఆర్గ్యుమెంట్ నడుస్తూనే ఉంది. నబీల్‌ని సపోర్ట్ చేస్తూ సోనియా మాట్లాడుతుంది. ఇంతలో చిర్రెత్తి విష్ణుప్రియ చెప్పింది, "మీరు ఏదైతే నబీల్ గురించి మాట్లాడుతున్నారో సోనియా ఆ పాయింట్స్ నా దగ్గర లేవు. నాకు యష్మినే కరెక్ట్ అనిపిస్తుంది. సో, ఎవరి పర్స్పెక్టివ్ వాళ్ళది డిఫరెంట్. సో, వాళ్ళిద్దరికీ నచ్చింది యష్మి కాబట్టి వాళ్ళిద్దరూ యష్మి చూజ్ చేసుకున్నారు. ఎందుకంటే 'బిగ్ బాస్' వాళ్ళకి ఆ పవర్ ఇచ్చారు. కాబట్టి మనం అది గౌరవించాలి. మన ఇండివిడ్యువల్ ఒపీనియన్ వేరే ఉండొచ్చు" అని చెప్పి విష్ణుప్రియ చెప్పింది. కరెక్ట్ గానే చెప్పింది. ఇంతటితో ఎపిసోడ్ అయిపోయింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్